గారిని అడుగుతాను వర్మ గారు. ఒకే ఒక క్వశ్చన్. శ్రీనివాస్ గారు, మీరు కౌన్సిల్లో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ ఆ మూల నుంచి నా మీద చెప్పెత్తింది మీరు మీ కళ్ళతో మీరు చూసినారు, దానికి ఏమంటారండి? బొత్స సత్యనారాయణ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పెత్తినాడు కదా బొత్స సత్యనారాయణ. మీ మంత్రులు మీ వాళ్ళు 4 సార్లు మా మీద సభలో దాడి చేసినారు కదా, దీనికి ఏమంటారండి? మీ కళ్ళ ముందే జరిగిన ఎప్పుడు మీ మీద దాడి చేయాల, మేము పనిచేసాం, మీరు అపోజిషన్ లో కూర్చున్నారు, మీరు సమాధానం చెప్పలేకపోయినారు, మీరు సమాధానం చెప్పలేక హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారండి, మీరు సమాధానం చెప్పలేకపోయారు. బాల్కోటే గారికి మీరే చెప్పాలా? సత్యహరిశ్చంద్రుడి తర్వాత ఇప్పుడు ఈ కాలంలో వీళ్ళే సత్యహరిశ్చంద్రుడు ఇన్కార్నేషన్. మీరే చెప్పండి. ఏంటి మీ మీద ఏంటి చెప్పుతో కొట్టడానికి వచ్చారండి బొత్స గారు? బొత్స నిల్చుకొని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పు తీసుకొని ఇటు చూపించినాడండి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఈయన ఉండాడు, శ్రీనివాస్ గారు కూడా ఉండారు. గుండె మీద చేసుకొని చెప్పండి, అది వాస్తవం కాదండి. బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు అతను బొత్స సత్యనారాయణ గారు చాలా సాత్వికులు సార్, చాలా ఉన్నతమైన వ్యక్తి సార్, చాలా సున్నితమైన వ్యక్తి సార్. ఎప్పుడో ఇలాంటి ప్రవర్తించలేదు, అలా ప్రవర్తించారని తెలిస్తే నేను గుండెకి ఇచ్చుకుంటాను. బొత్స గారు చెప్పు చూపించారు, బొత్స గారు చెప్పు చూపించారని మీరు రుజువు చేస్తే, బొత్స గారు చెప్పు చూపించారు అని మీరు రుజువు చేస్తే, హౌస్ లో మేమున్నాం, నాకు కనబడింది. వినండి సార్, హౌస్ లో కౌన్సిల్ లో ఉన్న మాకు కనబడింది, మీకు ఎలా కనబడింది? ఆయన చెప్పు చూపించారని మీరు రుజువు చేస్తే మేము దేనికైనా సిద్ధం, మేము దేనికైనా సిద్ధం. సార్ మీరు ఒక మాట అన్నారు, మీరు ఒక మాట అన్నారు, బొత్స గారు చెప్పు చూపించినట్టు మీరు రుజువు చేస్తే నేను గుండు గీంచుకొని పిండి చుక్కలు పెట్టుకొని తిరుగుతా. దమ్ముందా? రుజువు చేయండి. ఎందుకు సార్ అలా డబాసు? ఒక పెద్ద ఆయన మీద అలా మాట్లాడతారు, ఒక పెద్ద ఆయన మీద అలా మాట్లాడతారు. ఉన్నతమైన వ్యక్తి, గౌరవమైన వ్యక్తి, సభా సాంప్రదాయాలు బాగా తెలిసిన వ్యక్తి, ఆయన ఎంత సున్నితమైన వ్యక్తి అండి, సున్నితంగా మాట్లాడతారు ఆయన. ఆయన ఎప్పుడు గట్టిగా కూడా ఎవరితో మాట్లాడరు. అలాంటి సున్నితమైన వ్యక్తిని పట్టుకొని మీరు బొత్స గారి మీద ఆరోపణ చేస్తున్నారు. ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్. నేను యాక్సెప్ట్ చేయం. మీరు మాట వెనక్కి తీసుకోండి. మీరేదో ప్రజలు చూడనట్టు చేయండి, నేను గుండె గీయించుకుంటా, చేయండి, మీ ముందు వచ్చి గుండె గీయించుకుంటా. బొత్స గారు అలా చేశారని చేయండి. వర్మ గారు చెప్పండి. ఈ డిబేట్ లో ఉన్న ముగ్గురు కూడా ఉద్దండ నాయకులు, 3 రాజకీయ పార్టీలకి బాధ్యత కలిగిన ప్రతినిధులు, 2 అయితే ఏకంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కలిగిన వాళ్ళు, చాలా గౌరవప్రదమైన వ్యక్తులు. మీరు కూడా, నాకు బీపీ లేదు, మీ అందరికి బీపీ ఉన్నట్టుంది, నేనే కలిసి తగ్గి మాట్లాడుతున్నాను. నేను ఒక మాట చెప్తాను సార్, అందుకనే నేను కోరింది ఏంటంటే, అభివృద్ధి సంక్షేమం నిర్విరామ ప్రక్రియలండి. అది ఒక ప్రభుత్వంతో వచ్చేది కాదు, ఒక ప్రభుత్వంతో ముగిసేది కాదు. కానీ ఈ సోషల్ మీడియా హననం ప్రభుత్వం ఎంత చేసినా కూడా దాని మాయన మచ్చగా దేహం మీద పుండులా ఉంటుందంటే, దీనిని గినక కట్టడి చెయ్యకపోతే ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బంది అండి. అసలు సోషల్ మీడియాలో పోస్టులు ఎవరు పెడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అండి. ఏ రాజకీయ పార్టీ పెడుతుంది, ఏం పెడుతున్నారండి? గ్రామాలకు కూడా ఈ యాప్ల ద్వారా లేదా లోన్ల యాప్ల ద్వారా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ రోజున అందరం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం సార్. ఎందుకంటే ఆ విధమైన ఒక మానసికమైన రోదన, అది భారతిరెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సతీమణి కావచ్చు. ఓకేలేండి, ఇలాంటి ట్రోల్స్ మీద కాదు బాల్కోటికి, ఇలాంటి ట్రోల్స్ మీద చర్యలు అయితే తీసుకుంటాం అంటున్నారు కదా. ఏం 71 మంది ఎమ్మెల్యేల మీద అసమ్మతి ఉన్నదట, నిజమా? పవన్ కళ్యాణ్ గారు కూడా